వేద విద్యలన్నీ వెలయంగతా చదివి వేద విద్యలన్నీ వెలయంగతా చదివి నేర్పు మాటల యందు నిపుణుడైనా సద్గుణంబు కాక సద్గుణంబు కాక సంస్కారీ కాకున్నా అదును లేని భూమి పండినట్టు సద్గుణంబు లేక సంస్కారీ కాకున్నా పదును లేని భూమి పండినట్టు వేద విద్యలన్నీ వెలయంగతా చదివి నేర్పు మాటలందు నిపుణుడైన సద్గుణుడు కాక సంస్కారమును లేక కాకున్నా పదును లేని భూమి పండినట్టు. A person who has mastered all the Vedas and who has learned the art of speaking very palatably and in a nice way may be compared to barren land which cannot be used to raise any crop at all unless that particular person has good qualities and virtues. భారతీయ విజ్ఞానమునకు మూలాధారం వేదం. Veda is the very basis of all the learnings in Bharat. ఇది అనంత విజ్ఞానము. This is infinite wisdom and knowledge. ఇది ఇతిహాస పురాణములు ఎందుకుడను ఇదియే తిరిగి ప్రకటమవుతున్నది. The same thing has expressed itself in the history and in all the epics. సంస్కారమునకు సమత్వమునకు ఇది పునాది వంటిది. This is the very basis and the foundation for all the culture and civilization. ధర్మ జిజ్ఞాసకు తరగని ఖని. This is the very mine of all the learning relating to dharma. జీవిత ఆదర్శమును అందించుటకు ఇది గొప్ప నిధి. This is again an endless treasure which can offer all the ideals for human life. ప్రపంచములో ప్రప్రథంగా వెలువడినటువంటి కావ్యము వేదమే. It is the Veda which is the first scripture which has taken its birth in the world. ఇది భారత జాతి చారిత్రకు ప్రప్రథమైనటువంటి పాఠ గ్రంథము. This is the oldest document which gives the history of Bharat. భారతీయుల ప్రమాణములన్నీ కూడాను వేదముపైనే ఆధారపడి ఉన్నవి. All the pramanas of Bharatiya are based upon Veda alone. భారతీయులకు ప్రధానము ప్రమాణము అయినటువంటిదే వేదము. Veda is the most important document which gives the code and the standards for Bharat. వేద చతుష్టయములందు ఋగ్వేదము మొదటిది. Of the four Vedas, Rigveda is the first one. ఋగ్వేదము సాక్షాత్ భగవత్ స్వరూపమే. Rigveda may be described as the very embodiment of divinity. భగవంతుని వర్ణన గావించేటువంటి విపులమైనటువంటి ఒక సమూహమైనటువంటి యొక్క మంత్రము. It is a collection of innumerable mantras describing God. ఈ ఋగ్వేదమునందు అనేక దేవతలు కలగని కూడాను ఋగ్వేదము చాటుతూ వచ్చినది. Rigveda has declared that there are a large number of gods. నూర్లు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల దేవతలకు కూడినటువంటిదే ఈ ప్రపంచమని కూడాను తెలుపుతూ వచ్చింది. It has also let us know that the number of gods does not consist of in terms of hundreds, thousands, lakhs. It runs to crores.
దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner meaning of this? ప్రతి జీవుడు దేవుడే అనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటన చేస్తూ వస్తుంది. This has declared the meaning of that every human being is a God on earth. కనుకనే ప్రతి మానవుని యందు కూడాను దివ్యత్వమైనటువంటి ఆత్మ దైవ స్వరూపంగా ఉండటం చేతనే ప్రతి జీవుడు దేవుడు అనేటువంటి సత్యాన్ని ప్రకటితం చేసింది. This has declared the truth that as Atma exists in every human being, he should be considered as God himself. ఈ దైవత్వములనేటువంటివి కేవలం వేదమునందు ఉండేటువంటి దైవత్వాలు కూడాను మానవ ఆకారంతో ఉన్నవని కూడాను నిరూపణ చేస్తూ వచ్చింది. Veda also has proved that gods exist in the form of human beings. లోక సంరక్షణ నిమిత్తమై సూర్యుడు ప్రధానుడు. For the protection of the world, sun occupies a place of prime importance. ఇలాంటి సూర్యునికి కూడాను కొన్ని రూపములు కలవని కూడాను నిరూపిస్తూ వచ్చింది. It is also described that such a sun has different forms. సూర్యుని యొక్క కిరణములే హస్తములనియు జ్వాలలే నాలుకలని కూడాను ప్రకటితం చేసింది. It is also declared that the rays of sun may be described as his hands, and also they are the tongues of sun god. అగ్ని యజ్ఞయాగాది క్రతువులకు అతి ప్రధానమైనటువంటిది. For performing all sacrifices, fire is very important. యజ్ఞకాలమునందు అరిణి అనేటువంటి దీని ద్వారా మదనం చేసటం చేత అగ్ని ఆవిర్భవిస్తుండాలి. While performing a sacrifice, fire emanates when two sticks called aruni are rubbed against each other. ఈ అగ్నికి తల్లిదండ్రుల కళ్ళని కూడాను నిరూపించింది ఋగ్వేదము. Rigveda has also proved that this fire god has parents. దీనిని మరణం చేసేటువంటి దానికి రెండు కర్రలు ఉంటుంటాయి. క్రింద ఒక కర్ర, పైన ఒక కర్ర. ఈ రెండింటి చేత మదనం చేయటం చేతనే అగ్ని ఆవిర్భవిస్తుండాలి. For producing fire out of these two pieces of wood, there will be one which will be down below and one on the top of it, which are rubbed కనుక in. ఈ రెండు కర్రలే తల్లి తండ్రులు అగ్నికి అని నిరూపిస్తూ వచ్చింది. It has also proved that these two small pieces of wood may be described as the parents of God fire. ఈ పుట్టిన తక్షణమే అగ్ని తల్లిదండ్రులను మింగినది అని కూడా నిరూపిస్తూ వచ్చింది. It has also declared that once this child of fire is born out of the parents, it swallowed and gulped down the parents itself. ఈ అరణి ద్వారా మదనం చేత ఉద్భవించడం చేత దీనికి ఒక విధమైనటువంటి జన్మములు అనేకంగా ఉంటున్నవని దీనిని ప్రబోధిస్తూ వచ్చింది. It has also taught that this fire has a number of births as it is born out of these two sticks called aruni. ఈ అగ్నికి ధూమమే శబ్దము. It is this smoke which is the sound for this fire god. తన యొక్క శబ్దమును ధూమము ఆవిర్భవించటం చేత ఇతనికి ధూమపాదుడు అని కూడా పేరు వచ్చింది. It has also got the name of Dhumapada as it has taken its birth out of the sound produced which is called Dhuma. ఈ అగ్ని యజ్ఞయాగాదులకు సారథ్యత్వాన్ని వహిస్తుండాలి. The fire is accepting the charioteership of these sacrifices. దేవతలను కూడాను అగ్నియే తన యొక్క రథం పైన తీసుకుని వచ్చుతున్నదని కూడాను ఋగ్వేదం యొక్క ప్రమాణము. Rigveda also proves and declares that this fire god brings all the gods in his chariot. మానవులు యజ్ఞమునందు ఆర్పితం చేసేటువంటి యొక్క ఆహుతులన్నీ కూడాను ఈ అగ్ని ద్వారానే దేవతలకు అందింపచేస్తున్నది. All the offerings made in the sacrifice are conveyed to different gods only by this god of fire. అనగా ఇక్కడ దేవతలు అనేటువంటి దానికి అగ్ని అందించేటువంటి యొక్క ఆహుతులకును ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ఏమిటి? What is the relationship between those different gods and the offerings made and to the fire? ఈ అన్నింటినీ తాను అగ్ని స్వతహాగా ఒక విధమైనటువంటి అధికార స్థానమును వహించి యజ్ఞయాగాది క్రతువులకు తాను మూలాధారమై నిలిచటం చేతనే ఈ అగ్నికే బ్రహ్మ అని పేరు పెట్టారు. This god of fire, which accepts the authority to preside over that particular thing, ఋత్వికుడు అని పిలుస్తూ వచ్చాడు. it has also been called Rutvik and Brahma. ఇంతే కాదు, ఈ యొక్క ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని తాను వహించటం చేత హోత అని కూడా పిలుస్తూ వచ్చారు. As this has accepted a role of which is very important, it has been also called Pota.
కనుక అగ్నికి అనేక పేర్లతో ఈ యజ్ఞములందు ఆహ్వానం చేస్తూ వచ్చారు ఈ యొక్క ఋత్విక్కులు. This god of fire has been invited by the rituals in the sacrifice by a number of names. ఈ అగ్ని చేత మానవులకు అనేక విధమైనటువంటి సంబంధం కలిగి ఉంటున్నది. There is a number of types of relationship between god fire and human beings. అగ్ని లేక మానవుడు ఒక క్షణమైనా కూడాను తన జీవితాన్ని గడపలేడు. Man would not be able to live his life even for a moment without god fire. తెల్లవారు లేచిన మొదలు ఇంటిలో అగ్నితో ప్రారంభమవుతుంది. Right from the moment man తాను wakes up, భుజించేటువంటి ప్రతి ఆహారం కూడాను అగ్ని చేతనే పరిపక్వం గావించుకోగలుగుతున్నాడు. from the dawn of the day and throughout he is associated with fire god. ఇంటి యందు వంటి యందు కూడాను అగ్నియే ప్రధానము ఆధారము. Whether it is in the house or in the body, fire plays a very important role. అనగా దీని యొక్క ఆధారం ఏమిటి? What is the very అంతరార్థం basis of ఏమిటి? this? What is the inner significance? అగ్నిలో behind it? ఆహుతి చేస్తున్నారు పదార్థాన్ని. All these things are offered in fire. ఈ అగ్ని దేవతలకు అందించుతున్నది అని ఒక ప్రమాణము. They say that fire carries all these things to different ఇక్కడ gods. మానవుని యొక్క జీవితంలో దీని యొక్క ప్రధానమైన ఆధారంను విచారించినప్పుడు If one inquires into the role played by fire in the life of man, మన యొక్క జఠరాగ్నియే ఇందులో హోమగుండము. this Jataragni in us may be described as the Homagni. ఇందులో వేసినటువంటి సమస్త పదార్థములు కూడాను జఠరాగ్ని భస్మం గావించి రసస్వరూపమైనటువంటి యొక్క రూపాన్ని ధరింపజేసి సర్వాంగములకు కూడాను సరఫరా చేస్తూ వచ్చింది. All the foodstuffs which are taken inside the body go to Jataragni, and through that fire it is converted into the essence and ఉపనిషత్తు వాక్య converted to. ప్రమాణమును అనుసరించి రసోవై సహా భగవంతుడు రసస్వరూపుడు. On the basis of Upanishads, it has been declared that God is Rasa Swarupa, the form of Rasa, essence. ఈ రసము మానవుని యొక్క ప్రతి అంగమునందు కూడాను ఈ యొక్క రసము కూడి ఉంటున్నది, చేరి ఉంటున్నది. This essence of Rasa is there in every limb and part of a human being. అందువలనే దీనికి అంగీరసుడు అని పేరు పెట్టారు. That is why he has been given the name Angirasa. ఆ ప్రతి అంగమునందు కూడాను రసస్వరూపుడై పరమాత్ముడు ఉండటం చేతనే ఇతనికి అంగీరసుడు అని పేరు. As God dwells in the form of Angirasa in every limb of human being, ఈ he has రసం been called ఎక్కడి నుంచి Angirasa. వచ్చింది? From where did this ఈ rasa అగ్ని come? జఠరాగ్ని, ఈ అగ్ని ద్వారానే ఈ రసమయమైనటువంటి యొక్క స్వరూపాన్ని ఈ అంగములకంతా కూడాను సరఫరా చేస్తూ వచ్చింది. Only in the form of this rasa, this Jataragni is conveying the essence of food to all the limbs of the body. అదే విధంగానే హోమం నందు అర్పితం గావించినటువంటి యొక్క పదార్థములను రసమయంగా మార్చి ఈ అగ్ని అనేటువంటి ధూమ ద్వారా యావత్ ప్రపంచమున కూడాను ప్రసరింప చేస్తూ వస్తుంటాడు. In the same way, all the offerings are converted into dhuma and conveyed to the entire world by the fire. కనుకనే ఇట్టి అంతరార్థమును ప్రబోధించేటువంటి యొక్క నాయకులు లేకపోవటం చేతనే యజ్ఞయాగాది క్రతువులు హాస్యాస్పదంగా పరిణమిస్తూ వచ్చాయి. And there are no knowledgeable people who can give the inner meaning and significance of all these things. People are ridiculing the sacrifices. ఇంతియే కాదు, It's not, ఆనాటి వేదకాలంలో ఉండినటువంటి యొక్క సహనము, సానుభూతి, సమత్వం అనేటువంటి దానిలో 1000 భాగమైనా నేడు కనిపించడం లేదు. not merely this. Today you are not getting 1,000th of either the patience, perseverance, compassion వేదము and చాలా equanimity. విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించింది. Veda has taught great things. అభిన్నత్వాన్ని ప్రకటితం గావిస్తూ వచ్చింది. It has also taught indivisibility and unity. ఏకత్వమే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యమని తెలుపుతూ వచ్చింది. It has also declared that unity is the very goal of all the శాంతి spiritual life. మంత్రం నందు సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై వేదస్విన అని తేజస్విన, ఈ తేజస్సు అనేటువంటి దాంతో సమస్తము కూడాను ఏకత్వాన్ని పొందేటువంటి యొక్క రసమయమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. Shanti Mantra also has taught that all the rasas take the form of effulgence. దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner meaning of this? కలసి మెలసి తిరుగుదాం, Let us just live and spend our lives together. కలసి మెలసి పెరుగుదాం, Let us together grow. కలసి మెలసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం. Let us develop in us all the good qualities and strength and stamina. కలసి మెలసి తెలుసుకున్న తెలివిని అభివృద్ధిగా అంచుదాం. Let us mutually help and distribute whatever we have learned. కలిసి మెలసి కలిసి మెలసి భేదము లేక కలత లేక చెలిమితో జీవించుదాం అనింది.
Let us live with friendship without having any differences. ఇంతియే కాక కట్టగడపటికి శాంతి 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 అని శాంతిని లోకానికి పంచుదామనింది. And at the end of it all, it says, let us distribute peace, peace, peace to all people in the world. కనుక మానవత్వం అనేటువంటి ఏకత్వాన్ని ఋగ్వేదము స్పష్టంగా నిరూపిస్తూ వచ్చింది. Rigveda has proved conclusively unity of humankind. సంకుచితమైనటువంటి యొక్క బుద్ధులు కలిగినటువంటి వారు, Narrow-minded people, స్వార్థ సప్రయోజనాల నిమిత్తమై దీనిని ఉపయోగించుకునేటువంటి వారు, people who are filled with selfishness and self-interest, అనేక భేదములు కల్పించి they have brought about differences. భిన్నత్వాన్ని నిరూపిస్తూ వచ్చినది వేదమని ప్రకటితం గావిస్తూ వచ్చారు. They have started declaring that Veda is only proving differences among people. వేదములో ఎట్టి భేదము లేదు. In Veda, there is nothing like difference at all. వేదము కేవలము సమత్వాన్ని, Veda is teaching only equality సమరసాన్ని, and equanimity, సానుభూతిని, compassion. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సుగుణాన్ని ప్రకటితం చేస్తూ వచ్చాయి. It has only declared such sacred qualities. వేదములలో ప్రధానమైనటువంటిది ఋగ్వేదము. Among the Vedas, Rigveda is the most important one. ఈ ఋగ్వేదం అనేటువంటిది సర్వవేదముల యందు కూడాను తమ స్వరూపాన్ని ప్రకటితం గావిస్తూ వచ్చింది. Rigveda has declared and manifested itself in different Vedas also. అధర్వణ వేదం లోపల ఈ యొక్క ఋగ్వేదం యొక్క తత్వములు, సూక్తులు 1200 సూక్తులు ఇందులో చేరి ఉంటున్నాయి. In Atharvana Veda, there are 1220 slokas and sutras which 4 వేదముల యందు కూడాను ఋగ్వేదము ఒక సమత్వాన్ని వహిస్తూ వచ్చింది. Rigveda is common to all the 4 Vedas. సామవేదములో ఉండినటువంటి సూక్తులన్నీ కూడాను ముక్కాలు భాగము ఋగ్వేదములోటివిగానే కనిపిస్తున్నాయి. 75% of the slokas in Samaveda are from Rigveda. యజుర్వేదంలో ఉండినటువంటి మంత్రములన్నీ కూడాను ఈ ఋగ్వేదము యొక్క మంత్రములుగానే నిరూపిస్తూ వచ్చింది. All the mantras in Yajurveda also are looking like mantras from Rigveda. యజుర్వేద, సామవేద, అధర్వణ వేదంలో కూడాను ఋగ్వేదము సమత్వాన్ని వహిస్తూ వచ్చింది. Yajurveda, Samaveda and Atharvana Veda, all the 3 Vedas, Rigveda కనుకనే is ఋగ్వేదం commonly present. ప్రధానమైనటువంటి యొక్క అంగంగా భావిస్తూ వచ్చారు ఆనాటి ఋషులు. That is why those rishis of the ancient days consider Rigveda as an important one. ఋగ్వేదం అనేటువంటిది కేవలము భగవంతుని యొక్క స్తుతిని గావించేటువంటి మంత్ర స్వరూపము. Rigveda is an offering of praise to the Lord Almighty. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనగా ఈ యొక్క వేలాది శిరస్సులు, వేలాది నేత్రములు, వేలాది పాదములు అన్ని కూడా తనవే అనేటువంటి స్పష్టం చేస్తూ వచ్చింది. It has clarified that these thousands of heads, thousands of eyes, these thousands of feet are His. అనగా ప్రతి మానవుడు కూడాను మాధవాకారుడే. That means every human being is the very embodiment of Madhava. కానీ దేహేంద్రియముల యొక్క సంపర్కము చేత తాను తన స్వరూపాన్ని మరచి దేశమే తానని విశ్వసించి ఈ అజ్ఞానములకు గురి అవుతున్నాడు. On account of the association and contact with the physical body, the senses and the mind, on account of ignorance, he is considering that he is the body. ఈ దేశేంద్రియ భావము క్రమక్రమేణా తాను తొలగించుకున్నప్పుడు తాను ప్రత్యేకమైనటువంటి అనుభవం అనుభవించనక్కర్లేదు, తానుగానే నిలిచి ఉంటాడు. If we can remove the feeling and the association of his physical body, the mind and the senses, he will remain truly who he is. And that is అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిదే వేదము. It is Veda which can prove this kind of unity in the diversity. వీరు చెప్పకూడదు, వీరు వర్ణించాలి, వీరు వీరికి అర్హులు కాదు అని నిర్ణయించేటువంటి అధికారం ఎవ్వరికి లేదు. No one has the authority to say that these people should not recite it, these people should not touch it, these people should not comment on it. ఆనాటి మానవులు ఎందుకు కూడాను ఇలాంటి కుల మత వర్ణ వర్గములు అనేటువంటివి ఏమాత్రం కూడాను లేవు. In those days, there were no such differences of caste, community, religion and such other things. నేడు కూడాను ఇవి లేనటువంటివే. కానీ కొంతమంది సంకుచితమైనటువంటి భావం కలిగినటువంటి వారు దీనిని అనేక విధములుగా ప్రోత్సహించి పోషించి దీనిని అనేక విధములుగా విభజిస్తూ వస్తున్నారు. Even today, such narrow differences do not exist.
But narrow-minded people are trying to exaggerate and bring about such differences. పంచభూతములు పరమాత్మ స్వరూపములు. The five elements are the very forms of God. పరమాత్మకే భేదము లేనప్పుడు ఈ జీవాత్మకి ఎందుకు భేదము? When Paramatma himself does not have any sense of difference, why should a Jivatma have difference? పరమాత్మకు ఎట్టి కులములు మతములు లేవు. For Paramatma, there is nothing like a caste community. పరమాత్మ or religion. అంశములైనటువంటి యొక్క ఈ పంచభూతములు కూడాను ఏ విధమైనటువంటి యొక్క తెగలు లేవు. These five elements, which are the aspects of God, do not have any such division. నీటిది ఏ కులము? What is the caste of నిప్పుది ఏ కులము? water, fire, గాలిది ఏ కులము? wind, గగనాది ఏ కులము? sky or ether? కానీ ఇది ఏ కులరహితంగా కూడా మనం అనుభవిస్తున్నామా లేదా? Are we not enjoying it without any such difference? నీరు త్రాగే ముందుగా ఈ నీరుకు ఏ కులము అని ఎవరైనా విచారించి తాగుతున్నారా? When one takes a cup of water, does one కేవలం ఈ దేహేంద్రియముల యొక్క భేద భావములే ఈ విధమైనటువంటి సంకుచితమైనటువంటి భావములను అభివృద్ధి పరుస్తూ వస్తున్నాయి. It is only this narrow-mindedness in human beings which is bringing about such kind of differences among people. ఈ కర్మనిష్ట యందు గావించేటువంటి యొక్క పనులన్నీ కూడాను భేదత్వాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నాయి. The actions which are associated are bringing about this kind of differences. కనుక మనము ఈనాడు ఎట్టి భేదమునకు అవకాశం అందించరాదు. We should not give room for any kind of difference at all. దైవము ఒక్కడే, God is one. దేహములు అనేకము, The bodies are different and many. అనేకములందు కూడా ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి. In spite of the many number of bodies, we should believe in the unity of God and oneness of God. ఇట్టి ఐకమత్యాన్ని మనం సంపాదించినప్పుడే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం. Only when we acquire and accomplish this kind of unity in us, we will be able to understand divinity. ఐకమత్యము చెదిరిపోవటం చేతనే ఆత్మతత్వం దూరమవుతున్నది. As unity is disturbed, we are becoming distant to divinity. త్యాగభావం దూరం కావటం చేతనే రోగభావాలు పెరిగిపోతున్నాయి. When we are becoming distant to sacrifice, we are also developing all sorts of diseases. కనుకనే త్యాగభావాన్ని మనము ప్రత్యేకమైనటువంటి ఒక రీతిగా మనము అనుసరించాలి. We have to develop and enjoy the sense of sacrifice in a special way. ప్రపంచమునందు కొన్ని రకములుగా మనం విచారణ చేసినప్పుడు ఇవి గుణముల చేత ఏర్పడినటువంటివిగా మనకు అర్థమవుతూ వస్తున్నాయి. When we look into and inquire properly, all these differences have come on account of the quality. ప్రపంచము త్రిగుణాత్మకమైనటువంటిది. World consists of three ప్రకృతి gunas. యందు ఆవిర్భవించినటువంటి మానవునికి కూడాను త్రిగుణములు ప్రధానము. Every human being who is born in nature also అయితే ఏ ఏ గుణములకు ఏ ఏ కాలంలో ఏ ఏ స్థానంలో ఏ ఏ అవకాశములందు ఏ విధమైనటువంటి అర్హతను అందించాలో అది మనం విచారణ చేయాలి. But we also look into in what circumstances, at what time, what గుణములు ఉన్నవి qualities కదా అని will be given తెలివిగా importance. దీన్ని స్వేచ్ఛగా చేయకరాదు. We should not allow licentious behavior on the basis of these gunas. నలుపు తమో గుణమన్నారు, Black color is called tamo guna. ఎరుపు రజోగుణమన్నారు, Red color is called rajoguna. తెలుపు సాత్వికమన్నారు. The white color is supposed to represent. ఇవన్నీ కూడాను ప్రతి నిత్యము కూడాను సూర్యోదయంతోనే మనం అనుభవిస్తూ వస్తున్నాము. All these three colors we are enjoying right from sunrise itself. సూర్యోదయం యొక్క పూర్వము నలుపు, Before sunrise, there is black color. ప్రపంచమంతా ఇప్పుడు అంధకారంతో క్రమి ఉంటుంటారు. World is full of darkness. అది క్రమక్రమేణా పైకి వచ్చే కొలది ఎరుపుగా మారుతుంది. As the sun starts coming up, there is red color. ఆ ఎరుపు తీష్టమైనటువంటి యొక్క స్థితిని ధరించే సమయంలో తెలుపుగా మారిపోతుండాలి. But as it becomes very acute, the red color becomes దీనిని white. ఆధారం చేసుకుని పుట్టుకకు పూర్వము ప్రతి ఒక్కడు శూద్రుడే, నలుపే, తమో గుణమే. On the basis of it, when we look into before birth, everyone is a Sudra. పుట్టకనే వీడు రజోగుణము అనగా ఆకలి దప్పులకు ఆనంద విహారాలకు అభిలషిస్తుంటాడు. After birth, man tries to quench his thirst and hunger and కోరికలతో develop desires. కట్టబడుతుంటాడు. He also develops a number of desires. వీరికి మతి స్థితి ఏ విధమైనటువంటి గతి కూడా వాళ్ళకి తెలియదు. He does not know what is correct and what is intelligence. తన యొక్క స్థితిని మాత్రమే తాను చూస్తుంటాడు. He will be looking to only that స్వార్థము particular సప్రయోజనాలకే state which he పాటుపడుతుంటాడు. plays. He is full of selfishness and self-interest. కోరికల చేత కట్టబడి ఉంటాడు. He is bound by desires. ఈ ఆశలు వాంఛలు అభివృద్ధి కావటం చేతనే రజోగుణంలో ప్రవేశిస్తున్నాడు. On account of the greed and the desires, he enters into Rajoguna. క్రమక్రమేణా ఈ వాంఛలను మనము కొంతవరకు అణగదొక్కుతూ రావటం చేత Gradually, when we start controlling these desires, దైవభావమును మన యందు అభివృద్ధి గావింపచేయటం చేత when we develop the qualities of divine in us, లోకవాంఛలు సన్నగిల్లి
the worldly desires go on declining, దైవభావం రచింపజేస్తుంటాడు. and he starts developing the quality and urge for divinity. అప్పుడే వీడు సాత్విక రూపాన్ని ధరిస్తాడు. Then he takes the form of sattvic. కనుక తమోగుణ రజోగుణములు సాత్వికమైనటువంటి భావంతో కూడి మన దేహమునందే ఉంటున్నవి. Therefore, the tamoguna, rajoguna along with sattva-guna exist in our own body. దైవం ఎక్కడున్నాడు? మన కనుచూపులోనే ఉంటున్నాడు. Where does God exist? He is within our own vision. ఆ దైవం ఆవిర్భవించడానికి కనుచూపులో కూడాను సత్వరజో తమోగుణములు ప్రకటితమవుతున్నాయి. These three gunas, three types of qualities are expressing themselves even in మన the కన్నులో ముక్కాల భాగమంతా కూడాను నలుపుగానే కనిపిస్తుండాలి. 3/4 of our eye is full of ఈ black. నలుపుకు ఆధారమైనటువంటి తెలిపే సాత్వికమైనటువంటి ఒక తెల్లగ్రుడ్డుగా ఉంటుండాలి. This white part of our eye is representing sattva-guna. అయితే ఈ నలుపుకు తెలుపుకు కొస భాగమునందు ఎరుపు అనేది రజోగుణం అప్పుడప్పుడు ప్రకటితమవుతుండాలి. In between this white color and this black color, now and then this red color in the form of rajoguna declares and shows కనుక itself సృష్టికి off. అంతైకుడును మూలాధారమైనటువంటిది నేత్రము. నేత్రం నందే త్రిగుణములతో కూడి ఉంటున్నది. For the entire creation, it is the eye which is the basis. In the eye ఈ itself, విధముగా all కూడా these qualities ఋగ్వేదం exist. నందు ఒక్కొక్క పదమునకు ఒక్కొక్క సూత్రమునకు ఒక్కొక్క మంత్రమునకు ఉండినటువంటి పవిత్రమైనటువంటి మంత్రాలు చక్కగా విచారణ చేస్తే ఇవన్నీ కూడాను మానవ ఆకారం నందే ఉంటున్నవి. If we carefully look into every word and every mantra that is found in Rigveda, we find the inner significance. కనుకనే మన దేహమే ఒక యంత్రము. Therefore, our body may be compared to మన ఉచ్ఛ్వాస నిశ్వాసములే మంత్రము. our inhaling and exhaling may be compared to అనే mantra. భగవంతుని యొక్క గమనం ఆగమనం అని ఇవి ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదములని చెప్తూ వచ్చాయి. This inhaling and exhaling are compared to mantras. కనుక ఈ గమన ఆగమనములంతా కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసము అదే మంత్రస్వరూపము. This gamana and agamana, inhaling and exhaling, are the very forms of మన mantra. హృదయమేది అన్నింటికి తంత్రము. Our heart may be compared to tantra. దేహమనే యంత్రమునందు హృదయముననే తంత్రం నుంచి శ్వాస అనే మంత్రమును ప్రకటితమవుతున్నాయి. In the body which may be compared to yantra, and in the heart which may be compared to tantra, this inhaling and exhaling in the form of mantra are functioning. నిరంతరము మనం భగవంతుని ప్రార్థించేటువంటి యొక్క రాగ తాళంతో కూడినటువంటి యొక్క భావములే సామవేదము. Those songs which we sing continuously according to the raga and tala, they may be described మనం as నిత్య mantra. పూజల లోపల అష్టోత్తరము సహస్రనామార్చన ఇలాంటి అర్చనలంతా జరుపుతుంటున్నాం. ఈ మంత్రముతో కూడినటువంటి అర్చనలే ఋగ్వేదము. All the types of worship which are associated with mantra may be described as Rigveda. కానీ మన ఎందున్నటువంటి దుర్గుణములను దురాచారములను దుర్ప్రవర్తనలను కూడా త్యాగం చేయడానికి పూనుకుంటుంటాం. ఇదే సరైనటువంటి యజోగుణానికి తగినటువంటి యొక్క మంత్రస్వరూపము. Similarly, we also make every effort to remove all the bad qualities and bad things, bad feelings in us. This may be compared to Yajo. మనకు ఆవరించేటువంటి యొక్క ఆపదలకు దుఃఖములకు ఎదుర్కొని వాటితో పోరాడి వారిని జయించడానికి తగినటువంటి కృషి జరుపుతుంటాం. ఇదే అధర్మణ వేదము. All the effort made to fight out against all the problems which you are likely to face and win over them, this may be compared to Adharmana Veda. ఎదుర్వేద అధర్మణ వేదములు అన్ని కూడాను మానవుని యందే ఇమిడి ఉంటున్నవి. Therefore, Rigveda, Yajurveda, Samveda and Adharmana Veda are all found in man himself. దేవుడిని ఎక్కడో నీవు దేవుడు ఆడనక్కర్లేదు, తన యందే ఉంటున్నాడు దేవుడు అనేటువంటి సత్యాన్ని ఋగ్వేదము ప్రకటన చేస్తూ వచ్చింది. Rigveda has declared that you need not go in search of God outside of you. God exists in you అయితే himself. మానవుడు బహిర్దృష్టి కలిగి ఉండటం చేతనే బహిర్ముఖమైనటువంటి కర్మలను ఆచరించి తద్వారా అంతర్ముఖానికి దాన్ని ప్రవేశించడానికి ఈ విధమైనటువంటి యొక్క చర్యలన్నీ కూడాను యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడాను కొంతవరకు స్థాపితం అవుతూ వచ్చాయి. As man has a tendency to have an external vision continuously, he undertakes external work and performs the sacrifice as it is done externally. ఏదో ఒక విధమైనటువంటి కర్మాచరణ ద్వారా జగత్తులకు ఈ వేదములను ప్రకటితం చేయాలి. By some action or activity or the other, we have to declare సామాన్యమైనటువంటి Vedas to మానవులు, others. పామరులైన మానవులు, వేదం అంటే ఏమో తెలియనటువంటి మానవులకు ఈ విధమైనటువంటి యొక్క యజ్ఞయాగాది దాన ధర్మాది క్రతువుల ద్వారా ప్రకటన చేయించాలి. To ordinary human beings, the meaning of Vedas and the significance of Vedas can be conveyed through the form of the external sacrifices which are performed. ఏ విధమైనటువంటి జ్ఞానములు, ఏ విధమైన విజ్ఞానములు, శాస్త్రములు ఎరుగునటువంటి యొక్క గోపికలు కూడాను ఏదో తమ భావము లోపల వేదములుగా భావించుకున్నటువంటి ఈ క్షీరమును కూడాను గానము గావించడమని ప్రార్థిస్తూ వచ్చారు. Gopikas,
who did not perform any yagas or any yajnas and who did not know any Veda, they considered their own feelings as full of that Vedic meaning and did achieve things. గోవులన్నీను ఉపనిషత్తులుగా భావించినారు. They considered all the cows as Upanishads. తన యొక్క జీవతత్వమునే ఒక దూడగా భావించారు. They considered their own life principle as the గోవు cow. నుంచి వచ్చేటువంటి 4 భావములే కూడాను వేద సారములని క్షీరములుగా విసర్జించారు. They considered the milk which comes from the 4 aspects of this cow, they described that as 4 Veda. వేదముల సారమే ఈ క్షీరమని వారు విశ్వసించారు. They described the milk as the very essence of all the 4 Vedas. ఆ క్షీరముల యొక్క చేరికనే గానం అనుకున్నారు. They said that the essence of all this milk ఇది they వేద described సారమని as విశ్వసించారు. the singing itself, and then they considered that as the very essence of all కృష్ణుని the Vedas. ప్రార్థించే సమయంలో కూడాను ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని పురస్కరించుకొని కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. While praying to Krishna, keeping in view the inner meaning and significance of all the things, they continued to pray. కృష్ణ ఒక్కతూరి నీ వేణుగానమును వినిపించవా అని ప్రార్థించారు. Oh Krishna, don't you allow us to enjoy the ఏ music విధంగా from your వినిపిస్తావు? Venu, even once? పాట పాడుమా కృష్ణ పలుకుతేనే లొలుకునటుల మాటలాడు ముకుంద మనసు తీరగా పాట పాడుమా కృష్ణ పలుకుతేనే లొలుకునటుల మాటలాడు ముకుంద మనసు తీరగా వేద సారమంతదీసి నాదరూపముగను మార్చి వేణువందు తిరుగబోసి గాన రూపముగను మాకు పాట పాడు మా కృష్ణ పలుకుతేనే నొలుకునటుల మాటలాడు ముకుంద మనసు తీరగా. They prayed to Krishna, oh Krishna, why don't you sing this song melodiously? Why don't you talk to us, to our heart's content? Why don't you transform the very essence of Veda and pour it into your flute and allow the flute to play and satisfy our hearts to. అదే రసోవైసః. That is Rasovaisa. వేద రసమును గాన రసముగా మార్చి మనోరసములో లీనం గావించి యథార్థమైనటువంటి దివ్య రసమైనటువంటి దైవత్వంగా రూపొందింపచేయాలి. Transform the essence of Veda into the essence of music and into the essence of song and fill your heart with the essence of Veda. సర్వగానములకు సామగానమే ప్రధానమైనటువంటిది. Samagana is the very basis of all the types of music. కానీ ఈనాడు ఆ గానం నందున్నటువంటి యొక్క రాసులు But today, those people who have ఏ understood, మాత్రం కూడా మనకు కనిపించటం లేదు. you don't find at all today. ఈ గానమునకు తగినటువంటి యొక్క సంబంధమైనటువంటి భావములు ఈ యొక్క సామవేదమునందు ఉన్నటువంటి యొక్క సంసిద్ధమైనటువంటి సూత్రములు మనకు కనిపించటం లేదు. Today you don't find, even for example, a few of the things which truly represent this ఎక్కడ Samagana. 1000 పన్నములు, ఎక్కడ 1000 శాఖలు, ఈనాడు 2 శాఖలుగా ఉంటున్నాయంటే ఇంకా ఎన్ని శాఖలు మనం కోల్పోయినాము. Where are 1000 branches and where are 2 branches? Today only we are having 2 branches. How many of them are lost? కనుక క్రమక్రమేణా కూడా వీటిని మనం పోషించుకోనకుండా ఈ ఉన్నటువంటి కొన్ని కూడా మనము ఏనాడో దారబోసుకుంటాం. If we do not protect and safeguard whatever remains today, we ఈనాడే lose మానవత్వం దానత్వంగా పశుత్వంగా మారిపోతూ వస్తుండాలి. Today humanity is becoming animality and demonic. ధర్మశాస్త్రములు, ప్రేమశాస్త్రములు, జ్ఞానశాస్త్రములు ఈనాడు కరువైపోయినాయి. All the scriptures which expound dharma and prema and love and ప్రతి మానవునికి కూడాను జన్మించిన మొదలు మరణించేంత వరకు కూడాను వేద ప్రమాణాన్ని అనుసరిస్తూ వస్తున్నాం. right from the birth of man till death, it is the Vedas which తెలిసినా teach us the code. తెలియకపోయినప్పుడును ఏదో ఒక ఆచారం కింద మనం భావించి దానిని అనుసరిస్తూ వస్తున్నాం. Knowingly or unknowingly, we have been observing things laid down in the Vedas. ఈ నామకరణం ఇది వేదశాస్త్రం యొక్క ప్రమాణమే. Giving name for the children, this is based upon Veda. కేశఖండనము ఇది కూడా వేదం యొక్క ప్రమాణమే. Offering the hair, that also is based upon Veda.
చెవులు కుట్టడం ఇది కూడాను వేదం యొక్క ప్రమాణమే. Piercing the ear, that is also శుభ్రైన based upon సంస్కారం Veda. ఇది కూడాను వేదం యొక్క ప్రమాణమే. Thread ceremony is also based upon Veda. కళ్యాణం అది కూడాను వేద ప్రమాణమే. Marriage is also based upon Veda. అక్కడ కూడాను ఈ ఋగ్వేదం నందు ఉన్నటువంటి ధర్మేచ అర్థేచ కామేచ మాట చెప్తవ్యం అనగా ఏమిటి? ఈ ధర్మార్థ కామములకు మాత్రమే ఈ యొక్క వేదములు బోధిస్తున్నాయి. మోక్షమును బోధించడానికి దీనికి అధికారం లేదు అనేటువంటిది వేదమే చెప్తూ వస్తున్నది. Even in context of marriage, it has been declared that for teaching dharma, మోక్షము కేవలము దైవానుగ్రహం చేత లభించేటువంటిది. liberation and moksha can be obtained only by the grace of God. This is what అద్వైత Veda భావమును declares. అనుభవించినప్పుడే మోక్షం మనకు లభ్యమవుతుంది. Only when one enjoys a feeling of ఈ non-duality, అద్వైత జ్ఞానమే ఒక విధమైనటువంటి సరైన జ్ఞానము. knowledge based upon non-duality alone is true knowledge and true wisdom. అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు. It has been said true knowledge consists of అనగా ఏమిటి? experiencing. అనేకత్వం నందు ఏకత్వాన్ని మనం దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి. We have to develop a vision which can see unity in the diverse forms of అందరూ nature. దైవ స్వరూపులే. Everyone is the very embodiment of విశ్వం God. విష్ణు స్వరూపం. The world is the very సర్వం embodiment కలిగిదం of బ్రహ్మ. God. Everything is full of Brahma only. అలాంటి తత్వాన్ని మనం క్రమక్రమేణా మనం పెంచుకుంటూ రావాలి. Gradually, we should develop this kind of feeling in us. కానీ చాలా మంది ప్రయత్నిస్తామంటాం. ట్రై అంటే డ్రై అయిపోతుంది. మస్ట్ డూ, చేసే తీరాలి మనం. Most of the people say, we'll try. If you go on trying like that, you go dry. You కనుక must మనం do. ఏ ఒక్క విషయానికి కూడా మనం ప్రయత్నిస్తాం అనేటువంటి ఏమాత్రమో మనం చెప్పకూడదు. అది ఒక బలహీనం. We should never say that we will try for anything at all. It is a weakness. మీరు చాలా మంది కనిపెట్టారో లేదో, Some of you might have స్వామి ఏది చెప్పినా ఇది చేస్తా చెయ్యను అని గట్టితంగా చెప్తారు కానీ చూస్తా అనేటువంటిది నా నుంచి రానే రాదు. You might have watched. The Swami never just tells that I will see. I will do it or I don't do it. కనుక మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నన్ను అనుసరించండి. That is why my life is my message. Follow మేము me. చేస్తాం అనేటువంటి ఒక దృఢమైనటువంటి యొక్క వాగ్దానం చేయాలి. You should declare that you will do it. ఎవరి కోసం? For who are you doing it? నీ కోసమే. For yourself. కనుకనే ప్రతి ఒక్క విషయం నందు కూడాను ఈ విధమైనటువంటి దీక్షను మనం పట్టినప్పుడే కార్యాన్ని ఫలింపచేసుకున్నాం. ఆ విశ్వాసం లేకపోతే శ్వాసం లేనటువంటి శవమే. Without that faith, you are a person without life breath. And you మంచి are దానిని dead. విశ్వసించాలి, You should have firm faith in good things. చెడ్డ దానిని తీసి పారవేయాలి. You should throw away all the things which are wicked. ఈ విధమైన నిత్యానిత్య విషయ పరిశీలన సల్పాలి. You should discriminate in this way what is good and what ఈ is bad. పరిశీలనా శక్తిని ప్రబోధించేటువంటిది, ప్రసరింపచేసేటువంటిది ఈ యొక్క ఋగ్వేదం. It is a Rigveda which preaches and enables you to see this kind of discrimination. ఇష్టాన్ని ఫలసిద్ధి, అయిష్టాన్ని దూరం గావించడము ఇది ఏ వేదం యొక్క పని. Veda allows you to achieve things which are good for you and make things which are difficult for you if they are not good. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి వేదముల లోపల ఇంత పవిత్రమైనటువంటి యొక్క సారం కలిగి ఉన్నదనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించాలి. Every human being should make an effort to realize that Vedas contain such sacred things and గాలి మొదలు, నీరు మొదలు, శబ్దం మొదలు ప్రతి విషయాన్ని కూడా ఈ యొక్క వేదము అన్ని విధాలు కూడా అనుగ్రహిస్తూ వచ్చింది. Veda contains and showers its grace in all aspects right from. దానిని మానవుడు క్షమే 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 అని కోరుతూ వస్తున్నాడు. That is what he goes on praying. Chame, chame. ఈ వేదమునందు కూడాను రెండు విధములైనటువంటివిగా ఉంటున్నాయి. There are నమ్మకము, చమకం. in Veda there are two types. చమకమంతా కావాలి 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 కావాలి, నాకు అన్నీ కావాలి, నాకు దాహమైపోతోంది, వచ్చి నీరు కావాలి, ఆ నీరు ఇస్తే అంతటితో తృప్తిపడ్డే నాకు కూల్ డ్రింక్ కావాలి, ఆ కూల్ డ్రింక్ ఇస్తే తృప్తిపడ్డే నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఈ విధంగా ఆశలు పెరుగుతూ 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 పోతుంటుంటాది. There is one chamaka and namaka. This chamaka goes on describing the growing desire. First he says, I want water. When water is made available, కనుకనే ఈ వేదం నందు చమకం లోపల భగవంతుడా నాకు చల్లని గాలి అందించు. in Vedas in chamaka, he prays ఆ to గాలి God. కూడాను నాకు ఎంత కావాలో అంతే అందించాలా, ఉక్కిరి బిక్కిరి అయ్యే రీతిగా నాకు అందించకూడదు. Give me very comfortable breeze. It should not be which breeze which suffocates me. నాకు చక్కని రుచికరమైనటువంటి యొక్క ఆహారం అందించాలి. You give me delicious food. ఈ ఆహారం అజీర్ణానిగా తీర్చకూడదు. It should not lead to indigestion. నాకు అనాయాసముగా ఉంటుండాలి. I should not get ఆయాసం tired. కలిగించకూడదు. I should not grow. ఈ విధమైనటువంటి రీతిగా నిజంగా వేదం తెలిసిన వారిని అడగండి. ఇందులో చమకంలో అన్ని ఇలాంటివే ఉంటున్నాయి. You ask people who కోరికలు know Veda. కోరికలు కోరికలు కోరికలు.
This chamaka consists of desires and full of desires and different types of desires. నమకము ఇది కేవలము భగవత్ ప్రాప్తి. నామ నాకు వద్దు. Namakamu consists of nama, not for me, I don't want it. నీవే కావాలి. I want you alone. కనుక నీవు నీ యొక్క సంకల్పము, నీ యొక్క ప్రేమ, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క దర్శనము, నీ యొక్క స్పర్శనము ఇవి మాత్రమే నాకు కావాలి. I want your love, I want your blessing, I want your grace. వీటి నిమిత్తమై ఆచరించేటువంటి మంత్రములే ఈ యొక్క నమ్మకము. This namaka are these things which desire only God. కనుక ఇలాంటి నమ్మక చమకంలో ఉండినటువంటి యొక్క తారతమ్యాన్ని కూడా ప్రజలకు బోధించలేకపోతున్నారు. They have not been able to explain the real meaning between the మొదలు namaka and కోరవలసినదే, samaka. తర్వాత విసర్జించవలసినదే. First you can ask, afterwards you should go on giving up. ఈ కోరిన తర్వాత అనుభవించిన తర్వాతనే విరక్తి మనలో ఆవిర్భవిస్తుంది. Only after we have asked, after we have enjoyed, we may develop a sort of disgust for the కనుక enjoyment. కోరవలసినవి కోరండి. Whatever you should ఈ ask, కోరికలు you కూడా ask. ఒక అదుపును పెట్టుకోండి. But there should be a limit for your desires. అశ్రేయో నియమం వినా, ఈ నియమమే లేకపోతే మన యొక్క జీవితం చాలా బాధలకు గురి అవుతుంది. There is no welfare without observing some discipline and limits. కోరికలు ఉండకూడదని చెప్పటం లేదు. I don't say that you should not have అవసరమైనవి desires. కోరండి. Essential desires from the కానీ heart of God. సాధ్యమైనంత వరకు కూడాను ఈ కోరికలు తగ్గించుకొని దైవాన్ని అధికంగా మీరు శ్రమించండి. To the extent possible, you reduce your ఒక్క worldly దైవమే wants. మీ చెంత ఉంటుంటే సర్వము మనకు లభ్యమవుతుంది. If you have God with you, you can get everything you added unto it. దైవమే దూరం అయితే మనం సర్వము దూరం చేసుకున్న వారం అయిపోతాం. If God becomes distant, you lose everything. నీకే గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకమవుతూ లోకమాత అన్నాడు. లోకమాతకే మనకు లోకం అయిపోతే ఇంక లోకంలో మనం ఏ దాన్ని అనుభవించగలము, ఏ దాన్ని ఆనందించగలము? If you lose divine mother, what can you get from the world? తల్లికి దూరమైనటువంటి పుత్రుడు ఏ సుఖాన్ని అనుభవించలేడు. Son who becomes distant to the mother, what comes అందులో from God? సామాన్యమైన తల్లి కాదు, దైవము. God is not an ordinary mother either. ఈ దివ్యమైనటువంటి తల్లి, She is divine mother. భవ్యమైనటువంటి తల్లి, She is నవ్యమైనటువంటి a తల్లి, నవీన అందించేటువంటి తల్లి, She is the mother who gives everything. నిత్య నవీనముతో నించినటువంటి తల్లి, She is ever fresh. ఎప్పటికప్పుడే కొత్తగా ఉంటుంటారు. She is ever fresh and ever new. ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి. One small thing you observe and note. అనేక మంది సంవత్సరం తరబడి ప్రశాంతంలో నిలుస్తుంటారు. There are people who are living in Prashantralayam for any number of years. 10 దినములు, 15 దినములు, నెల దినములు కూడా నివసించే వారు ఉంటారు. There are people who live for 10 days, 15 days and తెల్లవారి వస్తానే స్వామిని దర్శనం చేసుకుంటారు. every day morning they take ఈ darshan. విధంగా ఒక దినం 2 దినములు చూస్తే చాలదా? Is it not sufficient to see Swami? కానీ One చూసిన morning? స్వామిని నిత్యము తెల్లవారు చూసినా తిరిగి సాయంకాలం చూడాలని, సాయంకాలం చూస్తే తిరిగి తెల్లవారు చూడాలని, ఈ విధంగా సంవత్సరం తరబడి చూడాలనుకుంటే ఇది ఎంత నిత్య యవ్వనము, నిత్య నైవేద్యము, నిత్య సుందరము, ఈ విధమైనటువంటి దైవత్వం. ఒక్క తూరి చూసి తృప్తి పడిపోయినటువంటి వారు లేరు. If people are desiring to have darshan morning, evening, days, months and years, there must be నిత్య some beauty. నవీనమే ఇది. There is ever freshness. తెల్లవారి There is extraordinary లేచేటప్పటికీ beauty, divine beauty. అందరూ నిశ్శబ్దంగా అటువైపున ఇటువైపున కూర్చొని కన్నులన్నీ కూడాను ఆ ద్వారం వైపున చూస్తూ ఉంటాయి. Every మీరు day, చూసిన స్వామే కదా, ఇంకెందుకు మీరు చూడాలి మరి? కాదు కాదు, తిరిగి చూడాలి, తిరిగి చూడాలి, తిరిగి చూడాలి. every day morning, thousands of devotees gather near Mandir ఇది కేవలము ఆ ప్రేమ ఎందే ఇమిడి ఉంటున్నది. and they want to have a look at Swami and darshan of Swami. Very carefully. నిత్య నూతనంగా ఉంటుంటాది. There is ever freshness in Swami. కనుక ఈ విధమైనటువంటి భావమును ఒక దైవానికి భక్తులకు మాత్రమే సన్నిహిత సంబంధం. These qualities and these characteristics can be possible ఈ only for సంబంధ God. బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకోవటమే మన ప్రధానమైనటువంటి లక్ష్యము. Develop correct relationship with the Lord. భూమానంద చెప్పారు, ఇదే మన ఆనందము, Bhumananda has ఇదే మన said, సాయుధ్యము, ఇదే మన సాలోక్యము, ఇదే మన సామీప్యము. ఇలాంటి ఆనందాన్ని మనం అనుభవించటమే మన జీవితం యొక్క గమ్యము అన్నాడు. Bhumananda has declared, just now told, that closeness to Swami is the Sahijya, Samipya, కనుక Sarupya. అట్టి దైవ ప్రేమను పెంచుకోవటమే ప్రధానమైనటువంటి యొక్క సాధన. The most important thing which you have to develop is love for God. అన్ని వేదములు కూడా నువ్వు బోధించినది అదే. All the Vedas have taught only that much. కనుక ప్రేమమయులై ప్రేమతత్వాన్ని ప్రకటన గావించుకుంటూ ప్రేమానందాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయండి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Fill your hearts with love.
Saturate yourself with love, develop love and enjoy love and reach God who is the very embodiment of love. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గోవింద జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై బతుకమ్మాల హారి ప్యారి మాయి మీర మనవి గారి మదన మోహన మురళి గారి కృష్ణ జై బతుకమ్మాల హారి ప్యారి భాయి మీర మనవి గారి మదన మోహన మురళి గారి కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై బతుకమ్మాల హారి ప్యారి మాయి మీర మనవి గారి మదన మోహన మురళి గారి కృష్ణ జై బతుకమ్మాల హారి ప్యారి మాయి మీర మనవి గారి మదన మోహన మురళి గారి కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై